ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ స్పెషల్ థ్యాంక్స్ టు మా టీం నుంచి. ఎందుకంటే గత 1 month నుంచి బాగా సోషల్ మీడియాలో అయితేనేమి, న్యూస్ పేపర్స్ అయితేనేమి, టీవీస్లో అయితేనేమి బాగా కవర్ చేస్తున్నారు. మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అది మా పిఆర్ఓ మధు గారికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ మూవీ విషయానికి వస్తే సినిమా అనేది ఈరోజు మనిషి జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎంటర్టైన్మెంట్ అనేది ఒక ప్రధాన అంశం అయిపోయింది. సో ఒక దృశ్యాన్ని ఎలా చూపించాలనే ఉద్దేశంతో ఒక ప్రపంచంలో జరిగే ఒక బర్నింగ్ పాయింట్ని, దానివల్ల కొన్ని లక్షల మంది ఈరోజు చనిపోతున్నారు. అటువంటి సమస్యని సినిమాటిక్గా కమర్షియల్ ఎలిమెంట్స్తో ఒక ఫ్యామిలీ డ్రామా కామెడీతో 2 అమ్మాయిల మధ్య ఒక అబ్బాయి ఎలా స్ట్రగుల్ అయ్యాడు ఏంటి అనే కథాంశంతో ఈ చిత్రం చేశాము. నాకు సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి, అదే ఆర్టిస్టులు హీరో ధనుష్, హీరోయిన్స్ హెబ్బా పటేల్ అండ్ రేఖ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటాను. అందరూ కూడా అడిగినట్టే సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఈ క్లైమాక్స్ వచ్చే కొన్ని సన్నివేశాలు అయితేనేమి ప్రతి ఒక్కరిని కన్నీళ్ళు వస్తాయి అందరికి కూడా. ఈ చిత్రంలో ముఖ్యంగా ఏంటంటే సార్ కథ అంటారు. కథ అనేది సినిమాకి ఎంత ఇంపార్టెంటో స్క్రీన్ ప్లే కూడా అంత ఇంపార్టెంట్. ఇదంతా ఒక కట్ బ్యాక్ స్క్రీన్ ప్లేతో జరుగుతూ ఉంది. ఒక ఎమోషనల్ జర్నీతో ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఒక మంచి మెసేజ్ ఉన్న పాయింట్ని 2 సినిమాలు పెద్ద సినిమాల మధ్య వస్తుంది. మా చిన్న సినిమా విజయ్ దేవరకొండ గారి సినిమా, విజయ్ సేతుపతి గారి సినిమా వస్తుంది. ఆ 2 చిత్రాలు విజయం కావాలని కోరుకుంటాను. అదేవిధంగా మా సినిమా కూడా విజయం కావాలని కోరుకుంటూ రేపు సక్సెస్లో ఏదైనా మాట్లాడవచ్చు, మనం ఎక్కువ మాట్లాడకూడదని చెప్పేసి మా ప్రొడ్యూసర్ గారిని మాట్లాడని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆగస్ట్ 1కి సినిమా రిలీజ్ అవుతుంది. సో అందరూ మీ సపోర్టు అండ్ మీ ఆదరాభిమానాలు ఇస్తూ మా సినిమాకి సపోర్ట్ చేయండి. సినిమా కూడా చాలా బాగా వచ్చింది. హీరో ధనుష్ గారు, రేఖా గారు, హెబ్బా పటేల్ గారు సినిమా మొత్తం బాగా సపోర్ట్ చేశారు. అండ్ అలాగే పిఆర్ఓ మధు అన్న మా సినిమాని మంచిగా తీసుకువెళ్ళారు జనాలకు కూడా. చాలా మంచిగా అనిపిస్తుంది. ఇలాగే పాజిటివ్ తాకితేనే ముందుకెళ్ళాలని గట్టిగా అనుకుంటున్నాను నేను. అలాగే అందరూ చూడండి, చూసి మీ అందరి ఆదరాభిమానాలు మాకు ఉండాలి. కొద్దిగా సపోర్ట్ చేయండి మంచిగా. నా ఫస్ట్ ఫిల్మ్ నుంచి నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ మా పిఆర్ఓ మధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఇది ఇలాంటి మీటింగ్ అరేంజ్ చేసినందుకు. అండ్ అలాగే మా డైరెక్టర్ శ్రీకాంత్ గారు మంచి రైటర్, అయినా మంచి అంటే ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది అందరికీ. సో థ్యాంక్ యూ సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు. అండ్ అలాగే హెబ్బా పటేల్ గారు ఇంకా రేఖా నిరోష గారితో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్ దొరికింది. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా ప్రొడ్యూసర్ గారు బాలాజీ గారు, సో ఆయన ఫస్ట్ ప్రొడక్షన్లో నాకు ఛాన్స్ ఇచ్చినందుకు నేను ఎప్పుడూ ఆయనకి రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే మీకు ఈ సినిమా చాలా స్పెషల్, అంటే మీకు ఈ సినిమా ఎంత స్పెషల్. సో అలాంటి ఒక స్పెషల్ సినిమాలో నాకు మీరు ఛాన్స్ ఇచ్చారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. సో ఆగస్ట్ 1కి మా థ్యాంక్ యూ డే రిలీజ్ అవుతుంది, తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరందరూ మా కోసం ఇంతసేపు వెయిట్ చేసి వచ్చినందుకు మీడియా వాళ్ళకి. ఏంటో తెలీదు, ఎప్పుడు మాట్లాడినా సరే కొత్తగా అనిపిస్తుంది మీడియా వాళ్ళతో మాట్లాడినప్పుడు, కొంచెం టెన్షన్గా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా డైరెక్టర్ గారికి నన్ను నమ్మి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. అలాగే మాకు బ్యాక్ బోన్ గురించి మా ప్రొడ్యూసర్ మాకు బ్యాక్ బోన్ గురించి మా ప్రొడ్యూసర్ బాలాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మధు గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా కో యాక్టర్ ధనుష్ థ్యాంక్ యూ సో మచ్. సో మా సినిమా ఆగస్ట్ 1కి రిలీజ్ అవుతుందండి. ఖచ్చితంగా మీరు అందరు థియేటర్స్కి వెళ్ళి చూసి మీ బ్లెస్సింగ్స్ అండ్ మీ ఆదరాభిమానాలని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మళ్ళీ నెక్స్ట్ ఇంకా కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఫుల్ ప్యాక్డ్ షెడ్యూల్ కన్నడ మూవీ. అయితే మీరు అడిగినట్టు చెప్పాను అమ్మా, అందరూ అడుగుతున్నారు మెసేజ్ కావాలో చూపిస్తాను అమ్మా. అందరూ మీడియా అందరూ కూడా హెబ్బా రాలేదు అన్నారు, కావాలని రావటం లేదా, డైరెక్టర్ మీద కోపం రావటం లేదా, పొట్టు మీద కోపం రావటం లేదా అడుగుతున్నారు. లేదు శ్రీకాంత్ సార్, ఐ లవ్ యూ, సాయంత్రం మీకు వీడియో పెడతానని చెప్పానండి. ఆల్రెడీ జరుగుతుంది కదా, మన పిఆర్ఓ మధు గారు మీలాంటి వాళ్ళందరూ సుమన్ టీవీ నుంచి అన్నీ కూడా జరుగుతున్నాయి, బాగా రెస్పాన్స్ వస్తుంది. మొన్న వచ్చిన మన ప్రొడ్యూసర్ గారే సాంగ్ రాశారు, చిక్కిన గుమ్మ అని చెప్పేసి. ఎంత లవర్స్ కూడా రీల్స్ చేస్తున్నారు, మంచి హిట్ అయింది.
స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళకి. మన ఏపీలో అన్ని జిల్లాల్లో కూడా సాంగ్ ప్లే అవుతా ఉంది, మంచి రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్స్ కూడా అడిగారండి, మామూలు కాపీ ఇవ్వని అడిగారు, అందరూ పంపించాము. సినిమా థియేటర్స్ కూడా ప్లే అవుతుందండి సాంగ్. విజయ్ సేతుపతి గారి, నిత్య మేనన్ గారి సార్ మేడం వస్తుంది, అది తమిళ్లో మంచి హిట్ మూవీ. ఆ 2 పెద్ద సినిమాలు, పెద్ద బడ్జెట్లో, వాళ్ళ ప్రమోషన్ అంత బడ్జెట్ కూడా ఉంది మా ఫిల్మ్, అటువంటి సినిమా వస్తుంది. సో మేము అడిగామండి మెయిన్ సిటీస్కి, హైదరాబాదు, మన తెలంగాణలో ఉండే మెయిన్ ఇంపార్టెంట్ సిటీస్, అదే ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇంపార్టెంట్ ప్లేస్ అడిగాం. ఒక 40 to 45 థియేటర్స్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ వెళ్ళిపోయినాయి, టేస్టింగ్ అంతా అయిపోయింది, సాయంత్రం లిస్ట్ వస్తుందండి. మన తెలుగు ప్రేక్షకులు గొప్పదనం ఏంటంటే సార్, సినిమా బాగుంటే అది చిన్న సినిమా అని కాదు, పెద్ద సినిమా అని కాదు, ఖచ్చితంగా టికెట్ పెట్టి మరి చూస్తారండి. ఆ ధైర్యం అయితే మాకుంది, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ సినిమా చూశారు, ఓటీటీ ప్లాట్ఫామ్స్లో సినిమా చూశారు, ఆ ధైర్యంతో ఈరోజు థియేటర్కి వస్తున్నాం. సో ఖచ్చితంగా మా సినిమాని ఆదరిస్తారనుకుంటున్నాను సార్.